హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మీకు లేటెస్ట్ BS6 మోడల్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650cc మోడల్ గురించి డీటెయిల్ రివ్యూ ఇస్తాను. సో మీ ముందుంది ఆ వెహికల్. సో ఈ వెహికల్ గురించి చెప్పాలంటే మటు కంపేర్ టు BS4తో పోల్చుకుంటే ఇది ప్రైస్ మీకు 8,000 నుంచి 9,000 ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో కరెంట్ ప్రైస్ ఎక్స్షోరూమ్ అయితే మటుకు 2,64,918 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ డిజైన్ మీరు చూడొచ్చు. ఈ మోడల్ గురించి చెప్పాలంటే మటుకు కంపేర్ టు అంటే ఓల్డ్ బుల్లెట్ లుక్ని రీసెంట్ ట్రెండ్ తగ్గట్టుగా డిజైన్ చేశారు దీన్ని. సో అందువల్ల మీకు ఇంజన్ కూడా మీకు హెవీగా కనబడుతుంది. దాంతోపాటు టోటల్ ఇంజన్ అంతా కూడా మీకు సిల్వర్ టైప్ డిజైన్తో వస్తుంది అనమాట. ఆ హెవీగా మీకు హెవీనెస్ కనబడుతుంది. బట్ కాకపోతే మటు రైడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఇంటర్సెప్టర్ అనేది మీకు 3D స్టిక్కర్ కూడా మీకు కనబడుతుంది, క్లియర్గా ఉంటుంది చూసారా. సో దీని లెంత్ విషయానికి వచ్చేసరికి 2122 mm వస్తుంది అనమాట. సో శాడిల్ హైట్ అంటే సీట్ హైట్ వచ్చేసరికి చూసుకుంటే 804 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 174 mm అనమాట. కర్బ్ వైట్ వచ్చేసి 202 kgs ఉంటుంది. కొంచెం హెవీగా ఉంటుంది ఎందుకంటే ఇంజన్ చాలా పెద్దది కాబట్టి. సో దీనికి ఒక డిఫరెంట్ లుక్ ఏంటంటే మీకు సైలెన్సెస్ రెండు ఉంటాయి. మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా మీకు సైలెన్సర్ డిజైన్ వస్తుంది. సో ఆ డిజైన్ కూడా చూసుకుంటే టోటల్ స్టీల్ డిజైన్ తోటి మీకు విత్ బుల్లెట్ రిలేటెడ్గా మీకు రైఫిల్ గన్స్లా ఉన్నట్టుగా మీకు లెఫ్ట్ అండ్ రైట్ డిజైన్ ఉంటుందన్నమాట. సో మీరు ఇంజన్ చూసినట్టే టోటల్గా సిల్వర్ కోటెడ్ ఇంజన్ వస్తుంది, అంతా కూడా హెవీగా కనబడుతుంది. బట్ ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు. సో ఎవరికైతే ఓల్డ్ లుక్ డిజైన్లో మీకు న్యూ ట్రెండ్ తేవాలి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఇది బాగా మంచి మోడల్ అనమాట. సో ఆ ఫినిషింగ్ చూడొచ్చు. ఇవన్నీ అంతా కూడా మీ ఫ్రంట్ అంతా చూసుకుంటే ఇంజన్ ఎవ్రీథింగ్ కూడా మీకు కవర్ అయ్యి ఉంటుంది అనమాట. సో మీరు చూసిన వన్ ఆఫ్ ది కలర్ అనమాట. ఇది మీకు టోటల్గా చూసుకుంటే ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో కలర్స్ గురించి చెప్పాలంటే మటుకు మీరు చూస్తుంది బ్యాకర్ ఎక్స్ప్రెస్ కలర్ అనమాట. సో ఫ్రంట్ లుక్ చూసుకుంటే హెడ్ ల్యాంప్ వచ్చేసరికి యాజ్ యూజువల్ మీకు రాయల్ ఎన్ఫీల్డ్ అంతా కామన్గా వచ్చి మీకు హాలిజన్ టైపే వస్తుంది. సో యాజ్ యూజువల్ రౌండ్ లుక్ మీకు హెడ్ ల్యాంపే కనబడుతుంది అనమాట. ఆ ఫినిషింగ్ ఆ యూనిక్ డిజైన్ అయితే వాళ్ళు చేంజ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ బుల్లెట్ అనే ఫినిషింగ్ మోడల్కి ఆ హెడ్ ల్యాంప్ అనేది రౌండ్ షేప్ ఉంటేనే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో సస్పెన్షన్ కోసం చూసుకుంటే ఫ్రంట్ అయితే మీకు ఫ్రంట్ ఫోర్క్ టైప్ వస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ కూడా మీకు డిస్కే వస్తుంది అనమాట. డిస్క్ ఫ్రంట్ వస్తే 320 mm వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది ఈ మోడల్కి. అంటే ఫ్రంట్ అండ్ రేర్ కూడా ABS ఉంటుంది అనమాట. సో రేర్కి వచ్చి చూసుకుంటే డిస్క్ బ్రేకింగ్ వస్తుంది. 240 mm సైజ్ వస్తుంది అనమాట. సో సస్పెన్షన్కి వచ్చేసరికి చూసుకుంటే రేర్ వచ్చి ట్విన్ కాయిల్ మీకు ఓవర్ షాక్స్ వస్తాయి. దాంతో టైర్ సైజ్కి వచ్చి చూసుకుంటే 18 ఇంచ్ వస్తుంది. కాకపోతే స్పోక్ వీల్సే వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి మోడల్కి. సో ఫినిషింగ్ అది చూడొచ్చు. సో ఇంజిన్ వైజ్ చూసుకుంటే మటుకు మీకు హెవీ ఇంజిన్ ఉంటుంది. బట్ కాకపోతే రైడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ ఎవరైతే హెవీ పర్సన్స్ హ్యాండిల్ చేయగలనుకుంటే వాళ్ళకైతే ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ నార్మల్ పర్సన్స్ అయితే అంత త్వరగా హ్యాండిల్ చేయలేరు, ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యారీ చేయడానికి కొంచెం కేర్ఫుల్గా చేయాలి. సో ఇంజిన్కి చూసుకుంటే మటుకు 648cc వస్తుంది అనమాట. 4-stroke ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ వస్తుంది. సో పవర్ వచ్చేసరికి 47.65 PC ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 52 Nm ఉంటుంది అనమాట. సో మాక్సిమం స్పీడ్ అయితే మీరు 160 kmph వరకు వెళ్ళొచ్చు, స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. డిపెండ్స్ మీరు హ్యాండిలింగ్ బట్టి అది ఉంటుంది అనమాట. కలర్స్ గురించి చెప్పాను కదా మీకు. ఈ కలర్స్ చెప్పాలంటే బ్యాకర్స్ ఎక్స్ప్రెస్ ఒక కలర్ ఉంటుంది, రావిషింగ్ రెడ్ ఉంటుంది, మార్క్ ఉంటుంది, అండ్ మీకు ఆక్సిజన్ క్రష్ ఉంటుంది, సిల్వర్ స్పెక్టర్ కూడా ఉంటుంది అనమాట. ఇవి కలర్స్. సో మాక్సిమం మీకు గేర్ బాక్స్ గురించి చెప్పాలంటే 6 గేర్ బాక్స్తో మీకు ఇది అవైలబుల్గా దొరుకుతుంది. ఇంజిన్కి వస్తే చూసుకొని సెల్ఫ్ స్టార్ట్ ఓన్లీ, మీకు కిక్ ఉండదు ఈ మోడల్కి. ఓన్లీ ఇంజిన్ ద్వారా మీకు సెల్ఫ్ స్టార్ట్ ద్వారా మీరు వెహికల్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ లేటెస్ట్ BS6 మోడల్ కాబట్టి దాన్ని డెవలప్ చేస్తారు, సేమ్ కంటిన్యూ చేశారు. సో కన్సోల్ గురించి చెప్పాలంటే మటుకు చూసుకున్నప్పుడు యాజ్ యూజువల్గా మీకు మిగతా ఎన్ఫీల్డ్ మోడల్ లాగా ఈ డిజైన్ దీన్ని కూడా కంటిన్యూ చేస్తారు. ట్యాంక్ గురించి చూసుకున్నప్పుడు ఫినిషింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మిగతా ఎన్ఫీల్డ్ డిజైన్ చూసుకుంటే మటుకు ట్యాంక్ డిఫరెంట్గా ఉంటుంది. దీని మటుకు కొంచెం యూనిక్ డిజైన్ ఉంటుంది అనమాట. కంపేర్డ్ మిగతా ఎన్ఫీల్డ్తో పోల్చుకుని 2-piece సీట్ వచ్చేది, బట్ దీనికి ఫ్లాట్ ఒకటే సీట్ ఇచ్చారు. అది కొంచెం మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది. సో ట్యాంక్ కెపాసిటీకి వచ్చి చూసుకుంటే మటుకు 13.7 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుందన్నమాట. సో దీనికి కంఫర్టబుల్ ట్యాంక్ కెపాసిటీ అని చెప్పొచ్చు. కన్సోల్ గురించి చెప్పాలంటే స్పీడోమీటర్ అండ్ ఓడోమీటర్ వచ్చేసరికి మీకు అనలాగ్ టైప్ వస్తుంది. టాకోమీటర్ ట్రిప్ మీటర్ వచ్చేసరికి డిజిటల్ టైప్ వస్తుంది అనమాట. హ్యాండిల్ బార్ కూడా చూసి ఫ్లాట్ అండ్ మీకు హ్యాండ్లింగ్ బార్ అనేది కూడా మీకు కంఫర్టబుల్గా గ్రిప్ తగ్గట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎంత వెయిట్ వెహికల్ యూజ్ చేసేటప్పుడు హ్యాండిల్ బార్ అనేది చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే హ్యాండ్లింగ్ ప్రాపర్గా లేకపోతే మటుకు అది మీకు వెయిట్ని ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది హ్యాండ్లింగ్ మీద. దానివల్ల ఏంటంటే మీకు వెహికల్ మూవ్ వెళ్తున్నప్పుడు మీకు కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ప్రాపర్గా మీరు మెయింటైన్ చేయగలిగినప్పుడు మీకు వెహికల్ డ్రైవ్ అనేది చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో సైలెన్సర్ గురించి చెప్పాలంటే మటుకు దీనికి ఎందుకంటే బికాస్ ఆఫ్ 650cc ఇంజిన్ కాబట్టి మీకు దీని తగ్గట్టుగా మీకు డిజైన్ మీకు లెఫ్ట్ అండ్ రైట్ కూడా సైలెన్సర్ అడిషనల్గా ఇచ్చారు. దానివల్ల మీకు ఏంటంటే మీకు అడిషనల్ మీకు కంఫర్ట్తో పాటు ఫినిషింగ్ అనేది కూడా ఉంటుంది. ఇంజిన్ ద్వారా మీకు ఆ పొల్యూషన్ అనేది కంపెనీ 2 సైలెన్సర్ నుంచి కూడా మీకు మూవ్ అవుతుంది. చూడడానికి స్టైలిష్గా ఉంటుంది. మోర్ ఓవర్ అంటే మీకు టెక్నాలజీ తగ్గట్టుగా దాని డిజైన్ కూడా చేశారు. సో మైలేజ్ గురించి చెప్పాలంటే మటుకు ఇది మీకు కంపెనీ ఇచ్చిందే 25.5 kmpl ఇచ్చారు. సేమ్ యావరేజ్గా మీకు అంతే దొరుకుతుంది, ఆ మైలేజ్ వస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద సెగ్మెంట్ సీసీ మీకు చూసుకుంటే మటుకు పెద్దగా మీ మైలేజ్ గురించి ఆలోచించాము. సో దీని మెయింటెనెన్స్ గురించి చెప్పాలంటే మటుకు ఇది మీకు ఎవ్రీ 6 months ఆర్ 5,000కి మీరు సర్వీస్కి వెళ్ళాల్సి ఫస్ట్ సర్వీస్ ఉంటుంది. దానికి నేటు మీకు 1100 అవుతుంది.
నీట్ సెకండ్ సర్వీస్కి వస్తే 10,000 ఆర్ 6 months అంటే 6 months అంటే 12 months అవుతుంది అనమాట. అప్పుడు 1,500 అవుతుంది. బట్ థర్డ్ సర్వీస్ వచ్చే 20,000 మీరు చేయాల్సి ఉంటుంది, లేదా 24 months అంటే 2 years చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు 7,000 అవుతుంది నీట్. అంటే కార్ మెయింటెనెన్స్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో మెయింటెనెన్స్ కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎవరికైతే రాయల్ లుక్ మీకు ప్రీమియం అపీరెన్స్ కావాలనుకున్నా 100% దీన్ని చూస్ చేయొచ్చు అనమాట. సో ఈ మోడల్ కాంపిటీస్ గురించి చెప్పాలంటే మనకు KTM RC 390 ఉంటుంది, బజాజ్ డామినేట్ 400 కూడా చూడొచ్చు, మీకు TVS Apache RR 310 కూడా చూడొచ్చు, 310 మోడల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు కమెంట్స్లో మీకు చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.